హలో వ్యూవర్స్, నేను మీ తంబి మళ్ళీ ఒక మూవీ రివ్యూ తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈసారి తెచ్చాను ముఫాసా మూవీ రివ్యూ. ఈ మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ విత్ రాయల్ టచ్. డిజ్నీ వాళ్ళు మళ్ళీ వచ్చారు విత్ దర్ ఫోటో రియలిస్టిక్ యానిమేషన్ అండ్ దిస్ టైమ్ ఇట్స్ ఆల్ అబౌట్ ముఫాసా. స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ వైబ్లో ఉంది. రఫీకి ముఫాసా ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు సింబా కూతురు కియారాకి. ముఫాసా చిన్నప్పుడే తప్పిపోతాడు. అలా తప్పిపోయిన సింబా టాకా అని ఫ్రెండ్ని కలుస్తాడు. ముఫాసా గోల్ ఒకటే, మిలేలే వెళ్ళాలి ఎప్పటికైనా. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది అదొక స్వర్గలోకం రా అని. ఇప్పుడు ముఫాసా మిలేలే వెళ్ళాడా, రాజు ఎలా అయ్యాడు, ది లయన్ కింగ్లో విలన్ అయిన స్కార్ ఎవ్వరు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక వచ్చేసి పాజిటివ్ పాయింట్స్. విజువల్స్ రా బాబు, మైండ్ బ్లోయింగ్. నేచర్ సీన్స్ అయినా, వాటర్ సీన్స్ అయినా, లయన్ ఫైట్ సీన్స్ అయినా రియలిస్టిక్గా ఉన్నాయి. మహేష్ బాబు వాయిస్ పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్గా ఉంది. యాక్షన్ సీన్స్ మంచిగా ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ పెట్టకపోయినా అయిపోరా బాగుండాలని అనిపించింది. కామెడీ కొంచెం ఓవర్ అయిపోయింది. విలన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. లెంత్ కూడా కొంచెం ఎక్కువ అయింది. ఫైనల్ వర్డిక్ట్, చూడాలా వద్దా? ఓవరాల్ ముఫాసా ఇట్స్ అ సాలిడ్ వాచ్ ఫిలిం, ఎస్పెషల్లీ విజువల్స్ కోసం, ఇంకా మహేష్ అన్న కోసం. మహేష్ అన్న ఫ్యాన్స్కి ట్రీట్ అని చెప్పొచ్చు. అన్న వాయిస్ కోసం ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు. స్టోరీ అంతగా ఏమీ లేదు, బట్ ఎమోషనల్గా మంచిగా ఉంది. జంతువుల మధ్యన ఎమోషన్స్ మంచిగా చూపించిండు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు చూపించండి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు వాళ్ళు చూడాలి, ఎందుకంటే విజువల్స్ కానీ అన్నీ బాగున్నాయి, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి నా రివ్యూ. ఇక చూడాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఏంటి మామ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఆ సబ్స్క్రైబ్ బటన్లో గొద్దుని నేను వీడియోస్ అన్ని పెట్టగానే మేము ముందుకు రావడానికి. మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.